చోటు లేనందున ఎక్కడికి వచ్చారో తెలుసా? అది ఒక పశువుల శాల కనబడింది అంటండి. ఆ పశువుల శాలలో అక్కడ ఉన్నారంటండి. వాళ్ళు తెచ్చుకున్న సామాగ్రి కానీ, వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు కానీ, తినడానికి తెచ్చుకున్నవి కానీ, వారు వెళ్ళే వరకు వాడికి ఆహార సంబంధమని ఏమి తెచ్చుకున్నారో ఆ పశువుల ఆ పాకలో పెట్టుకుని ఆ బాబుని ఏం చేశారంటే అక్కడ గేదెలు తినేటి ఆ మేత మరి తొట్టెలో ఎవరినిచ్చారో తెలుసా? యేసుని అనగా బట్టతో చుట్టి, గుడ్లతో చుట్టి, ఆ పొత్తి గుడ్డలతో చుట్టి అందులో పొరడా పెట్టారు. అయితే ఒక విషయం, అది పశువుల శాల. అక్కడ చాలా మంది పశువులు ఉంటాయి, మేత ఉంటుంది, అంతేకాకుండా పశువులు ఉంటాయి అక్కడ. అయితే ఆ పశువులు అవి అనగా వాటి కంపు మీకు తెలియదే కాదు, వాటి పేడ, వాటి వాసన అవన్నీ కూడా చాలా భయంకరంగా అక్కడ ఉంటుంది. అలాంటి స్థలము ఎవరు కోరుకున్నారు చెప్పాలి? ఎవరు కోరుకున్నారు? అలాంటి స్థలం ఎవరు కోరుకున్నారు? యేసు ప్రభు కోరుకున్నాడు. అలాంటి స్థలాన్ని ప్రభు కోరుకున్నాడు కనుక ఈ రోజున నువ్వు నేను ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. ఏంటండి అలాంటి స్థలం కోరుకుంటే మనం రక్షించబడటం అంటే అర్థం తెలుసా? అలాంటి కంపు కొట్టిన హృదయం, అలాంటి కంపు కొట్టినట్టు జీవితం, అలాంటి పశువుల శాలలో ఎలాంటి వాసన వస్తుంది? మంచి వాసన ఏమైనా వస్తుందా? ఎప్పుడైనా గేదెలుండే కాడికి వెళ్ళండి. ఎవరే గేదెలు ఎక్కడో కడితే ఆ గాలికి కానీ వాసన వస్తే ఇంట్లో మనకి ఎలా ఉంటుంది? అబ్బు భరించలేకపోతున్నాం అని చెప్పేసి మనం చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. యేసయ్య ఏం కోరుకున్నాడు అని అంటే, యేసయ్య ఎక్కడ ఉండాలి అనుకున్నాడు అని అంటే పశువుల పాకలు, తొట్టెలు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ రోజున పశువుల పాక లాంటి వాసన ఏమండి, మన ఏదో పరిమళ వాసన అంటే మన జీవితం, మన మాటలు మంచిగా ఉండవు, మన ఆలోచనలు మంచిగా ఉండవు, మన హృదయం మంచిగా ఉండదు. ఎలాంటిదంటే పశువుల తొట్టి కన్నా, పశువుల శాలలో కంపు కన్నా భయంకరమైన కంపు ఎక్కడదో తెలుసంటే మానవానిక హృదయ శరీరాల్లోంచి స్రవిస్తూ అనగా వాసన అనేక మందికి చెడుగా కనబడుతుంది. యేసయ్య ఆ చెడును తీసివేయడానికి, ఆ చెడుని పోగొట్టడానికి, ఆ చెడుని పవిత్రంగా చేయడానికి దేవుడు ఈ రోజున ఎక్కడ జన్మించాలనుకున్నాడో తెలుసా? నీ హృదయములో, ఇక్కడ కూర్చున్న వారి హృదయములో ప్రభు జన్మించాలి.